పట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవస్థానాల్లో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి శివాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి శివాలయం. ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చి భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకొని తర్వాత మిగిలిన యొక్క టెంపుల్కి కూడా వెళ్ళటం అనేది నేను ఒక పార్లమెంటు సభ్యుడిగా నాకు ఆనవాయితీ. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని, ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సార్, ఏర్పాట్ల విషయంలో కూడా దాదాపుగా అన్ని వ్యవస్థలలో కూడా బాగా పటిష్టంగా చేశారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కూడా భక్తుల నుంచి కూడా ఎక్కువ ఫీడ్బ్యాక్ వస్తుంది. అలా అనిపిస్తుంది. డెఫినెట్గా భగవంతుడికి ఆశీస్సులు తీసుకునేటువంటి వచ్చేటువంటి ఏ భక్తులకు కూడా అసౌకర్యానికి గురి కాకుండా చేయాలి. సో ప్రభుత్వం కానీ కమిటీ కానీ చక్కగా చేస్తూ ఉంది. వాళ్ళకి అభినందన. సార్, బడ్జెట్ గురించి